పాకిస్తాన్‌లో డిస్ట్రక్షన్ జరిగిందని తెలుసు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్‌లో డిస్ట్రక్షన్ జరిగిందనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ దాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళ మనసు ఒప్పుకుంటలేదు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? నేను ఇంతకు ముందే చెప్పినట్లు మీ లోపల ఆ భావన ఉందనుకోండి. ఎట్లాంటి భావన అంటే హిందుత్వ భావన. కల్చరల్ నేషనలిజం అనేది మీ లోపల ఉంటే, అంటే వాళ్ళ లోపల ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళేం చేస్తారు? నా దేశానికి అది మంచా? చెడా? అనేది వాళ్ళు అనలైజ్ చేసుకొని మంచి జరిగిందనుకోండి విజయం సాధించామని అంటారు. అదే చెడు జరిగిందనుకోండి బాధపడతారు. సో, ఈ భావనలు గనక ఎవరి లోపలైతే లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా జాతి వ్యతిరేకులు వాళ్ళు. అవునా? దేశ వ్యతిరేకులు. కాబట్టి ఈ భావన అనేది రావాలి. అందుకని నేను ఇంతకు ముందే చెప్పినట్లు ఈ హిందువు అండ్ హిందుత్వం అనే ఈ భావనలు చాలా మంది ప్రజల్లో ఇంకా పెరగాలి. ఇప్పుడు ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చ ఇంకా జరగాలి. ఆ చర్చ ఎందుకు జరగాలి అంటే ఈ దేశం మరోసారి విచ్ఛిన్నం గాకూడదు అంటే హిందువులందరూ లేకపోతే హిందుత్వవాదులందరూ ఈ భారతీయులందరూ ఐక్యంగా ఉంటే మరోసారి ఈ దేశం విచ్ఛిన్నం గాకుండా ఉంటది. లేదంటే 1947లో జరిగినటువంటి విచ్ఛిన్నం ఏదైతే మత ప్రాతిపదికన జరిగిందో, ఆ మత ప్రాతిపదికన ఇంకొకరు అడిగారనుకోండి, మిగతా పీపుల్ అందరూ గూడా కామ్‌గా ఉంటే ఖచ్చితంగా ఇంకోసారి విభజన జరుగుతది. ఆ విభజన జరగొద్దు అంటే మిగతా వాళ్ళకు ఈ భావన ఉండాలి. ఏం భావన ఉండాలి? మేము హిందువులము, ఈ దేశానికి చెందినటువంటి వాళ్ళము, ఈ దేశం నాది. నేను హిందుత్వవాదిని. ఈ సంస్కృతితో ముడిపడి ఉన్నటువంటి జాతీయవాద సిద్ధాంతాన్ని కలిగిన వాడిని. కాబట్టి నేను ఈ దేశాన్ని కాపాడుకోవాలి అనేటువంటి భావన వాళ్ళ లోపల ఉంటది.